ఒక 5 లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అవ్వగానే ప్రతిపక్ష హోదా ఇస్తారా, మేము వెళ్ళాలా అని చెప్పి వైసీపీ అదేవిధంగా జగన్ రెడ్డి గారు పట్టుబట్టారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వెళ్ళిపోతామని చెప్పారు, వెళ్ళిపోయారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష హోదా రాదు, ఇవ్వము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 11 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం మాత్రమే జగన్ ఈరోజు అసెంబ్లీకి వచ్చిండు. ఒకవేళ గైర్వాజులు అయితే ఎమ్మెల్యేలను బహిష్కరిస్తారనే ఉద్దేశం మీద వచ్చారు తప్ప ప్రజల బావు కోసం కదని చెప్పి టీడీపీ విమర్శిస్తుంది. కూటమి నేతల విమర్శలు ఒకవైపు, జగన్ గారి ప్రతిపక్ష హోదా పట్టు ఒకవైపు. ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వస్తాడా రాడా జగన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తారు. మొత్తానికి అసెంబ్లీకి వస్తా అని చెప్పిండు, వచ్చిండు, అడుగుపెట్టిండు. కేవలం 2 నిమిషాల్లోనే గవర్నర్ ప్రసంగం ముగియకుండానే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టిండు. అసలు 2 నిమిషాలలోనే వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. మరొక వైపు గవర్నర్ ప్రసంగం పూర్తయ్యే వరకు కూటమి నేతలు ఆ ప్రసంగాన్ని వీక్షించారు. ఆ ప్రసంగం పూర్తయిన తర్వాత డైరెక్ట్గా మీడియా పాయింట్కి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదే లేదు, ఈ ప్రభుత్వం ఉన్న రోజులు మీకు ప్రతిపక్ష హోదా రాదు, ఈ 4 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా కావాలంటే అది ప్రజలు ఇవ్వాలి తప్ప మీరు అడిగితేనో మేము ఇస్తేనో కాదు, అది ప్రజలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. ఒకవేళ వాళ్ళకు ఓట్ల శాతం ఎక్కువ వచ్చిందని చెప్పేసి విలేకరులు అడిగితే, ఓట్ల శాతం గురించి మాట్లాడితే జర్మనీకి వెళ్ళమనండి, అక్కడ ఆ విధంగానే ఉంటుంది, అక్కడికి వెళ్ళి ట్రై చేసుకోమని చెప్పి క్లియర్ కట్గా తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఎక్కువ టైం దొరుకుతుంది, మేము మాట్లాడడానికి ఉంటుంది ప్రజా సమస్యల మీద అని చెప్పేసి వాళ్ళు అంటుంటే, వీళ్ళు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలే ఇవ్వాలి తప్ప మేము ఇచ్చేది కాదు అని చెప్పేసి వీళ్ళు అంటారు. ఎవరి వాదన వాళ్ళకున్నది. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా లేకపోతే ఆయన మాట్లాడలేడా అంటే, ప్రతిపక్ష హోదాకు ఉండే పవరే అలా ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉంటే ఖచ్చితంగా మాట్లాడడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. కానీ ప్రతిపక్ష హోదా లేకపోతే వాళ్ళు ఎంత టైం ఇస్తే ఆ టైం వరకే మాట్లాడాల్సి ఉంటుంది. ఇది క్లియర్ కట్గా అది వాళ్ళ ఆలోచన. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి పట్టుబడుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష హోదా లేకున్నా మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం, ప్రతిపక్ష హోదా అనేది మాకు సంబంధం లేదు, అది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, ఆ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మేము గౌరవిస్తాం, రాజ్యాంగానికి అనుగుణంగానే మేము వెళ్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగానే వెళ్ళాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 23 స్థానాలు వచ్చినాయి, ఇంకొక 4-5 నీటి గుంజేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పేసి టీడీపీని ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలే టీడీపీ నాయకులు గుర్తు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 లాగేస్తే అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు. అదేవిధంగా ఒక్క సీటు కూడా గెలవలేదు, అలాంటి వాళ్ళు మీకు మాట్లాడే అర్హత లేదు, మీది పార్టీయే కాదని చెప్పి జనసేనను కూడా ఆ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అదేవిధంగా ఎక్కడ మీటింగ్ జరిగినా ఒక్క చోట కూడా గెలవలేదని చెప్పేసి సీట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. అవన్నీ ఇప్పుడు కూటమి నేతలు, ఇటు జనసేన నేతలు, ఇటు టీడీపీ నేతలు గుర్తు చేస్తారు. ఇది కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకు ప్రజలు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో, ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో దాన్ని గౌరవించి ప్రజాస్వామ్యబద్ధంగా మేము వెళ్తున్నాం, గతంలో మీరు మాట్లాడిన మాటలు కూడా మీకు గుర్తు చేస్తున్నాం అని చెప్పేసి కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు ఎక్కువ టైం దొరుకుతుంది, సమస్యలని మాట్లాడే అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి ఆయన పట్టుబట్టాడు. మొత్తానికి ఈరోజు కేవలం 2 నిమిషాలు గవర్నర్ ప్రసంగం ముగిసే వరకు లేకుండా వెళ్ళిపోయాడు. ప్రజలు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం ముగిసే వరకు ఉండి తర్వాత ఏదైతే సమస్యల గురించి ప్రస్తావన వస్తుందో, ఏదైతే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం అనంతరం స్టార్ట్ అయితే ఒకప్పుడు ఈయన మాట్లాడితే బాగుండేది ప్రతిపక్ష హోదా గురించి, కనీసం గవర్నర్ ప్రసంగం కూడా వినే అంత అది లేదా, కనీసం 5 నిమిషాలు కూడా కూర్చునే ఓపిక లేదా అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఉండే ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఈయన ఏం కొట్లాడినా ప్రజలకు ఒక మంచి సంకేతం వెళ్ళేది. కానీ ప్రసంగం కనీసం స్టార్ట్ అయ్యి 2 నిమిషాలు కాకముందుకే వెళ్ళిపోవడం అనేది ప్రజలు కూడా ఆలోచించే విధంగానే ఉండిపోయింది. అదేవిధంగా కూటమి కూడా, ప్రభుత్వం కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉందో మనకు తెలియదు. కానీ ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ సమయం ఇస్తే ఆయన మాట్లాడతారు, మీరు దానికి కౌంటర్గా మీరు మాట్లాడవచ్చు, అయిపోద్ది. గతం తాలూకు ఏవైతే సీట్ల రొల్లు ఉందో వీళ్ళ మధ్యలో అవి ఖచ్చితంగా వీళ్ళ సైడ్ చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచనలో పడిపోయారు. ఒకవైపు
ఇటువైపు తప్పు అనుకుంటే ఒకసారి ఇటువైపు తప్పు అనుకుంటారు ప్రజలు కూడా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున అంతమందికి వైసీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 150 సీట్లు ఇచ్చారు, ఈ రోజున వీళ్ళకు 160 సీట్లు ఇచ్చారు. రేపటి రోజున ప్రజలు ఈ యొక్క పరిపాలన, అభివృద్ధి, అదేవిధంగా వీళ్ళు చేస్తున్న పనుల్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. అసెంబ్లీలో ఏ విధంగా నాయకులు నడుచుకుంటున్నారు, బయట ఏ విధంగా ఉంటున్నారు, ఈ ఎక్కువ సీట్లు ఇచ్చిన నాయకులు ఏ విధంగా నడుచుకుంటున్నారు, తక్కువ సీట్లు ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా మా కోసం కొట్లాడుతున్నారు, ప్రతిదీ ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, ఒక తెలంగాణను ఇంకా ఎక్కడా అని కాదు, దేశం మొత్తం ప్రజలు ఈ విధంగానే ఉంటారు, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. కానీ ఎలక్షన్ టైంకు కావాల్సిన రిజల్ట్ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అని చెప్పి అనడం అనేది, సరే ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అనేది అది స్పీకర్ డిసైడ్ చేస్తారు, అది అంత పెద్ద ప్రక్రియ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ కూటమి నాయకులు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరి వాదనలు చూస్తుంటే నిజంగా రేపటి రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాడా లేదంటే రాడా, ఎందుకంటే అదే అసెంబ్లీకి వస్తున్నా అని చెప్పిండు, వచ్చి 2 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయిండు అని చెప్పేసి ఇదైతే ప్రజల్లో ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది. ఎందుకంటే కూటమి నేతలు నిర్మమాటంగా చెప్తారు, మీకు 5 ఏళ్ళు ప్రతిపక్ష హోదా రాదు, ఇవ్వము అని చెప్తారు. అదేవిధంగా 2 నిమిషాలు కూడా కనీసం గవర్నర్ ప్రసంగం ముగియకుండానే వెళ్ళిపోవడం అనేది ఏ విధమైన సంకేతం అని చెప్పి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా ఉండి తర్వాత ఏదైతే టాపిక్లోకి వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో క్వశ్చన్ చేస్తే బాగుండేది అనేది ప్రజల అభిప్రాయం ఉంటుంది. నాలాంటి మీలాంటి ఎవరైతే ఇట్లా ఈ 2 వైపులో చూసిన వాళ్ళకి అర్థమైపోతుంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష హోదాతోటి మొదలై ప్రతిపక్ష హోదా ఇయ్యము ఒక విధంగా టీడీపీ వాళ్ళైతే ఈ 11 మందిని కాపాడుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అటెండ్ అయ్యారు. ఎందుకంటే ఈ కొద్ది రోజుల సమయం ఉంటుంది, 60 రోజులలో ఒక్కరోజు కూడా అటెండ్ కాకుండా ఉంటే ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలను బహిష్కరిస్తారు. కాబట్టి దానికి భయపడి ఈ రోజున అటెండెన్స్ కోసమే వచ్చిందని చెప్పేసి బహిరంగంగా టీడీపీ వాళ్ళు విమర్శలు వేస్తారు. ఒకవైపు ఇస్తే ప్రజలు ఇది కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు కాకుండా ఈరోజు వచ్చి కనీసం 2 నిమిషాలు కూడా లేడు జగన్ రెడ్డి గారు. కాబట్టి ఈ 2 నిమిషాలు కూడా లేకుండా కేవలం అటెండెన్స్ కోసమే వచ్చిండా, మళ్ళీ ఎందుకంటే ఎక్కడ ఎమ్మెల్యేలను బహిష్కరిస్తారు, ఈ 11 మంది ఎమ్మెల్యేలను భయంతో వచ్చిందా అని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళ వర్షన్ ఖచ్చితంగా ఈ 11 మంది గైర్వాదు రాకుండా ఉండడానికి అటెండెన్స్ కోసం వచ్చినని వాళ్ళు ఖచ్చితంగా కుండ బదులు కొట్టి మాట్లాడుతున్నారు. ఒకవైపు జనసేన వాళ్ళు ఖచ్చితంగా మీకు రాదు, ఇవ్వము, ప్రతిపక్ష హోదాని క్లియర్గా చెప్తారు, మాకు ఇస్తేనే వస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ఫస్ట్ రోజు ఏదే అసెంబ్లీ సమావేశాల ఫస్ట్ రోజే రసవత్తరంగా ఉన్నాయి. రేపు మరి ఏం జరగబోతుంది, వస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే ప్రతిపక్ష హోదా వీళ్ళు ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మంచి జోష్ మీద ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. మీ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.